బలంగా ఉన్నట్టు గోపన్న ఆడపడిపోయారా అలా పడిపోయావే ఓయ్ పడిపోలేదండి నీదేం పడిపోలేదు ఇప్పుడు దోవలందని నేనే కుట్టాను ఇలాగా ఈ మీద దోవాలిందని నేనే కుట్టాను ఇలాగా మీరే కుట్టారా రాండి రాజు గారు ఆరికి కుట్టారండి గోపన్న ఈ ఊర్లో దోవలు అలా కొడతాయి దోమలు గట్టిగా కొడతాయిటండి అబ్బా అంటే కొట్టారా అవును రాండి రాజు గారు కొట్టే కొట్టారు కానీ రాండి రాజు గారు వీళ్ళందరూ కలిసి నా వంక చూస్తున్నారు ఇది నా వంక చూస్తుంది ఇదేంటండి బాబు అదే మనం ఏరా ఏది ఇదా అవుడు కాదేది మహుతూ ఏ వెళ్ళిపోతేనా ఒరే ఇది మాట్లాడే మహుతూ పేరు అవుడు కాదేది ఏమని ఎక్కడికి వెళ్ళిపోయిందండ్రా ఇది పేరు ఒకటి కాదు ఇది మాట్లాడే మౌతు అదేంటి వేదాన్ని వచ్చేస్తుంది దగ్గరలాగా ఒరే భయం కట్టయ్యేద్దాక ఇది మాట్లాడే మౌతురా గోపన్న నువ్వు మాట్లాడితే మాట్లాడుతుంది ఓయ్ ముక్కులు చెవులు కాళ్ళు చేతులు కొళ్ళు ఏమి లేవండి ఏమి లేకపోలేదు మాట్లాడుతుంది నువ్వు మాట్లాడతాను మాట్లాడు సారి రాజు గారు మాట్లాడేస్తున్నా మాట్లాడు 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 మాట్లాడుతున్నా బాబు మాట్లాడేస్తుంది మాట్లాడుతుంది మాట్లాడు ఎవరో అందులో మిమిక్రీ చేసేది మిమిక్రీ చేస్తుంది ఒకసారి ఎరడికి అయితే ఫ్రెండ్షిప్ ఎక్కువ దానికి ఫ్రెండ్షిప్ లేదండి ఆడికి నీకు ఉంది కదా ఆడికి నాకు ఉందండి మాట్లాడు మాట్లాడమంటారా రాజుగారండి నా పేరు ఎలా తెలుసండి బాబు దీనికి గోపన్న ఆడి పేరు నీ పేరా నా పేరండి ఒరే గోపన్న నీ పేరు అదేనా నా పేరు మొత్తం పెట్టుకున్నాను ఒరే గోపన్న నువ్వు అయితే గాని అందంగా పాట పాడది అందంగానండి అందంగానేనా అందంగానే ఏరా బట్టలు కట్టేసి రాకూడదు అందంగా మాటతో పాడు అందంగా మాటతో పాడా చిట్టి చిలకమ్మ మీ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గుడ్ల పెట్టావా గుడికి విచ్చావా ఏ పిల్లలకు పాఠాలు చెప్పినట్టే ఎదురుకున్న వాళ్ళకి అలా కాదే బాబు పాడమన్నారు కదని వీళ్ళందరూ నిద్ర రావట్లేదు అంటున్నారు గోపన్న ఇంటి చిలకలమ్మ కట్టొద్దు గాని అందంగా దేవుడు పాట పాడు అందంగా దేవుడు పాటండి పాడు అరే నారాయణ ఆదినారాయణ కన్నంజ నన్ను రాజవనాచురా హరి నారాయణ ఆదినారాయణ కన్నింజ మమ్మేరా కవరాజుడా రే ఆ రోడ్డు ఎక్కి ఏదో లాడేసి ఇచ్చేస్తుంది దాని ఎదురు పెద్ద ఒకటి ఉంది దాని మీదకి వెళ్ళు పొయ్యగలో దేపెడతారు బతికెళ్ళి వద్దరో దేవుడా ముట్టబొట్టు వద్దరా వద్దరో దేవుడే మందు బతుకు వద్దరా వద్దరో దేవుడా ఇంటికొచ్చిన బతుకురా వద్దరో దేవుడే ఎందుకు వచ్చిన బతుకురా ఇంటికొచ్చిన బతుకురా వాడి బతుకురా ఇంటికొచ్చిన బతుకురా వాడి బతుకురా వద్దరో దేవుడా గొల్లవాడి బతుకురా వద్దరో దేవుడు గొల్లవాడి బతుకురా వద్దరో దేవుడా ముట్ట బతుకు వద్దరా వద్దరో దేవుడు
ఎవడు రాజుగారు ఎవడు రాజుగారండి సంతకాడి తెరుతా తినేది ఏదో ముందు ఉంటాయి బాబు ఎవడు రాజుగారు గోపన్నా యాండి రాజు గారు ఓయ్ నన్ను అద్దరు ఎత్తిరిగాడు ఎవరెత్తిరిగాడు గోపన్న కొలాపులందరికి గొడవరమ్మాయి బ్రహ్మకళ యావని బ్రహ్మకళతో తొలి వచ్చిందంట నేను చూసొస్తావా ఇది మామ మామ అని అడిగినవి ఏమన్నాను ఎవరు మామ లాగి పెడితే నమ్మకాలే నువ్వు ఊడిపోతాయి మళ్ళీ మామ పోతాడురా మా మామగారు గట్ట పోలేదు ఇక్కడ సరే చెప్తే నేను సోలాపుడు చంద్రకి గులవరమ్మాయి బ్రహ్మకళ ఎవరి బ్రహ్మకళతో తోడుకొచ్చిందంట మీరు చూసిరా రాజుగారండి నాకు ఒక ఆడపిల్లండి కోడిపిల్లంటిరా తెలియదురా రాజుగారండి ఓయ్ ఆడపిల్లంటే 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 ఏమిటి ఆడపిల్లంటేనండి ఆడపిల్లయ్య బాబయ్య గోపన్న ఆడపిల్లలాగా ఉంది ఏమండి రాజుగారు ఓయ్ మనం పుట్టాక పెంచాక నిండా 18 సంవత్సరాలు వచ్చాక ఆ పిల్లకి ఇలాంటి బాబు చెట్టు చేద్దాం కదండి అంటే ఆ ఇంటి పేరు అయిపోతుంది కూడా ఆడపిల్ల అయిపోయింది ఆడపిల్ల అయిపోయింది మరి గోపన్న కోడిపిల్ల అంటే ఏమిటిరా కోడిపిల్ల అంటే తెలీదురా కోడిపిల్ల అంటే అదే కోడిపిల్ల గిలగల తిరిగేస్తున్నావు ఏంటి కోడిపిల్ల అనేది ఒకటి వైపు ఒరే గోపన్న కోడిపిల్ల అంటే ఏమిటి రాజుగారు ఓయ్ కోడిపిల్ల 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 ఏడ్రా కోడిపిల్ల అంటే నా కొడుకయ్య బాబు గోపన్న కొడుకు కోడిపిల్ల అనేది పెట్టుకున్నావు ఏమండి రాజుగారు ఓయ్ మా పుట్టి పూర్వం దాన్ని నీ పుట్ట పూర్వం నుంచి కూడా మా ఇంట్లో మీ ఇంట్లో అందరూ కూడా అవుటోళ్ళు గుడ్డోళ్ళు పుట్టారు అవుటోళ్ళు ఎవరు గుడ్డోళ్ళు ఎవరా ఏమండి రాజు గారు మా పెద్ద మేనత మూడండి పెద్ద మేనత మూడు ఆయన ఎలా ఉంటాడు ఎలా ఉంటాడురా చూసమంటారా చూవచ్చు ఇదిగో అది ఒరే గోపన్న నీ పెద్ద మేనత మూడుకి ఏమైందిరా పోలి వచ్చిందా ఏమండి రాజుగారు ఓయ్ మా చిన్న మేనత మూడు మీ చిన్న మేనత మూడు గారు ఆయన ఎక్కడుకున్నారు ఆయనట్రా చూసమంటారా చూపించు ఓహో ఏం మెదైనా పొందిటి ఏమన్నా పోమన్నావిటి బాబు మా చిన్న మేనత మూడికి సౌడు సౌడు మోగానా ఏదన్నా సైకిల్ తో చెప్పాలి ఒరే గోపన్న ఆడపిల్ల కోడిపిల్ల బాగానే గాని సోలాపూర్ చంద్రకి గొడవరమ్మాయి బ్రహ్మకళ ఎవరి బ్రహ్మకళతో తోడుకొచ్చిందంట నేను చూసురా ఒరే గోపన్న నీకు శివుడు ఉందంట ఇప్పుడు బాగానే పడుతుంది కదా నీకు శివుడు ఉందంటే కదా మీరు నీకు శివుడు ఉందంట అదే ఊడా ఊడు కాదది ఇదిగలా చూడు శివుడు అదే బాబు కొంత బాగానే పెడతాను అన్నగా మళ్ళీ చెప్పు శివుడు మళ్ళీ చెప్తాను ఇదిగో శివుడు శివుడు ఒరే గోపన్న ఆ శివుడు నీకు ఎలా వచ్చింది రాజుగారండి ఓయ్ పెళ్లికి ముందు లేదండి పెళ్ళికి వచ్చిందండి ఏంటిది ఒరే గోపన్న ఎవరికైనా పెళ్లి అయిన తర్వాత ముడుగు ముందు ఒళ్ళొత్తాలి నీకు శివుడు వస్తామిడ్రా బాబు పెద్ద స్టోరీ అండి ఒరే గోపన్న అందంగా చెప్పైతే స్టోరీ అందంగా చెప్పమంటారా ఏమండి రాజు గారు ఓయ్ ఈ ఊరు మా ఊరే ఈ ఊరు మీ ఊరే ఏమండి రాజు గారు నాకు పక్కూరనే గ్రామం ఒరే గోపన్న పక్కూరనే గ్రామం కొవ్వూరు
ఏం చూస్తాకెళ్ళారు? పెళ్లి చూపురా. ఎవరెవరు వెళ్ళారురా? రాజు గారు ఈ పెద్దలందరూ మా పెద్దలే. ఈ పెద్దలందరూ కూడా మీ పెద్దలే. ఈ ఊరు కన్నం గారు, ఈ ఊరు కనకం గారు, ఈ ఊరు మున్సిపల్ గారు, ఈ ఊరు మున్సిపల్ గారు వీళ్ళందరూ కలిసి పెళ్లి చుట్టాలని వెళ్ళారు. యాండి రాజు గారు వీళ్ళందరూ కలిసి కలిపి వాళ్ళు ఇచ్చిన తాగేసి వాళ్ళు తినేసి వాళ్ళు ఇచ్చిన తినేసి యాండి రాజు గారు సగం మనిషిని సగం మనిషి నరుకోవటం రాజుగారండి అదేనండి సగం దాకా ఉంటుంది కదా ఫోటో కాదది. ఆ ఫోటో గుండెల దాకా ఉంటది. గుండెల దాకా ఉంటదండి. కాళ్ళు చేతులు ఏమో క్యాన్సర్ వచ్చేద్దనుకున్నాను. పెంచర కట్ట కాదురా బాబు. ఆ ఫోటోది గోపన్న. ఆ ఫోటోలో పిల్లలు ఉంది. రాజుగారండి ఫోటో ఎలా ఉన్నా కానండి పిల్ల మెల్ల ఉందండి. ఏమిట్రా? అయ్యయ్యో ఏంటి పిల్లే బాబు పిల్ల మెల్లో నక్లీసా? నక్లీస్ నీకెందుకురా? యాంటీ రాజు గారు అది 3 ఆటలు పని చేస్తుందండి. ఎక్కడికి? వస్తుందండి అంటే కోడి పందాలకి. రెండోది అంటే పేకడికి పని చేద్ది. మూడోది మహా తల్లి శశాలమ్మ తల్లికండి. ఒరే గోపన్న అంటే పేకాడికి ముందుకి పెన్ చేస్తే పెళ్లి ఒప్పేసుకున్నాను. పెళ్లి ఊర్లోని కొవ్వూరండి. కొవ్వూరులోనే ఏ గుడి కాడా? అండి వెంకటబాబు గుడిలోనండి. కొవ్వూరు వెంకటబాబు గుడిలో పెళ్లి. కొవ్వూరు వెంకటబాబు గుడిలోనండి. ఎన్ని గంటలకు పెళ్లి? ఏమండి రాజుగారు ఉదయం 10 గంటల 10 నిమిషాల 10 సెకండ్లకి అన్ని 10లేనా? అన్ని 10లేనండి. ఒరే గోపన్న అయితే నల వచ్చేమన్నావు. నల వచ్చేమన్నాను. ఎవనరా? మా అత్తగారండి. మీ అత్తగారినా? మా అత్తగారికి బాబు అంటే వాళ్ళ చుట్టాలందరినీ. మీ అత్తగారు తరపులు అందరినీ ఈ పక్క నుంచి మా చుట్టాలు అందరినీ తీసుకెళ్లిపోయి. అంటే ఇటు పక్కన మీ చుట్టాలందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోమండి. వెళ్ళిపోయిన తర్వాత గుడిమైగా కలుసుకున్నారు. గుడిమైగా కలుసుకుని కలుసుకోగానే యాండి రాజు గారు వెంటనే అక్కడ ఎదపేట్లు వేసారు. ఎదవపేట్లు కాదయ్యి ఎడవగా 2 పీట్లు వేసారు. ఎదవపేటలో సన్నాసి పీట్లు వేయరు అక్కడ. అదే నువ్వు మీ ఆవిడ కూర్చుంటాకి. మా ఆవిడ నేను కూర్చుంటాకండి. యాండి రాజుగారు మా ఆవిడ నేను కూర్చున్నాం కదా రాజుగారండి మా ఇంకా సినిమా దొరకట్టారు. మీ ఆవిడ నువ్వు సినిమా చూస్తారండి? పెద్ద సినిమా చూద్దాం. సినిమా తెరగదది అడ్డంగా తెరపట్టుకున్నారు. తెరపెట్టుకున్నారా రాజుగారండి? మా పంతులు గారు మీ పంతులు గారు చెప్తున్నారు మంత్రాలు. ఓ మసిందామా కాట్రా ఇడ్లీ పడితే కాట్రే పూటరు ఇడ్లీ బజ్జియా? కాట్రే పూటరు ఏంట్రే? కాట్రే అంటే గ్యాస్ వేరు. బూటరు అంటే బూటంటే వేరండి. ఒరే కోపన్న చిత్రంగా మంత్రాలు చెప్తున్నాడు. ఒరే కోపన్న నువ్వేం చేసావురా? నేనేం చేశానంటే నా కంగారు వచ్చేసింది. నీ కంగారు వచ్చేసి ఎప్పుడు పిల్లని చూద్దామా అనుకుని తీసానండి. ఏంట్రా? 100 ఎందుకు తీసి అంటే తెరకించి పొంతులా చేతులు పెట్టావు. పొంతుల గారు ఏమన్నాడు? పొంతుల గారు ఏమన్నారు తెలుసా? ఓ మసిందైనమా ఓ ముసిందైనమా ఓ మసిందైనమా. నువ్వు మసిలా ఉన్నాడు మసిలిపోమన్నాడా? మసిపోమంటాడా? ఒరే గోపన్న ముచ్చటగా 3 మంత్రాల్లో పెళ్లి అయిపోయింది. అడ్డదల్లి తీసేసారు. అడ్డదల్లి ఇక్కడ మీ ఆవిడ ఎలా ఉందిరా? అతిదానికి రాజుగారు ఎత్తుపెట్టి రాజుగారండి. ఒరే గోపన్న ఏమైంది? పిల్లలు ఏముంది? రాజుగారండి మన దొడ్లో ఉంటది ఏంటండి? మన దొడ్లో పెద్ద గీత ఉంది. అదే అమ్మగారు కాంటుకున్నప్పుడు అలా రుబ్బుద్ది ఏంటది? రుబ్బురోలు. రుబ్బురోలండి. దాని పైన ఉంటది ఏంటండి? దాని పైన పొత్రం ఉంటది. పొత్రం అండి. రాజుగారు రుబ్బురోలో ఆవిడండి పొత్తంలో నేనున్నాను రాజుగారు. నా రాజుగారా గమలా బావుడికి గమలా నేనున్నాను రాజుగారు. నా రాజుగారా నా రాజుగారు నా రాజుగారు నా రాజుగారు నా రాజుగారు. రే గోపన్న రుబ్బురులా మీ ఆవిడ ఉంటావు ఏంటి? దాని పైన తిరిగే పత్రంలో నువ్వు ఉంటావు ఏంటి? డ్రమ్ములా మీ ఆవిడ డ్రమ్ములు సొమ్ములో నువ్వు ఉంటావు. రాజుగారు రాజు నా బడి తిరిగి నాకే చెప్పినట్టు. మంచి చెడ్డ మీకే కదండి. మంచి చెడ్డ చెప్పినట్లేదు. నాకు ఏదైతే నా బడి ఇచ్చినట్టు ఉంది. అంటే మీ ఆవిడ కొద్దిగా లావుగా ఉంది. కొద్దిగా కాదే బాబు అలా లావు. అబ్బా తీసిన 2
నువ్వు అలా అన్నారే నువ్వేమో నువ్వు. ఒరే గోపన్న మొత్తంగా ముచ్చటగా మూడు ముళ్ళు వేసేసావు. మూడు ముళ్ళు వేసేసాడు. మూడు ముళ్ళు వేసాక ఏంటి రాజుగారు ఓయ్ మా ఇంటికి మేము వెళ్ళిపోయామండి. మీ ఇంటికి మీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక పెళ్ళైన 3 నెలల 15 రోజులకి పెళ్ళైన 3 నెలల 15 రోజులకి పెద్దలకు పోయాక ఈ పెద్దలకు పోయే కాలం వచ్చి రాయిచ్చి కొట్టేస్తారు. పెద్దలకు పోయే కాలం వస్తుంది అదేంటండి ఆ అటుకులు బెల్లం ముక్క పెడతారు కదా. అంటే అడుగు బెల్లం ముక్కలు పెద్దలకు పోయే కాలం కాదండి. పెద్ద పండుగ వచ్చింది. అది పెద్ద పండుగ. నువ్వు మీ పార్ట్నర్లు తెస్తారు కదా అడుగు బెల్లం ముక్కలు. అదే పేరు చెప్పి పెడతారు కదా పెద్ద పండుగకి. పెద్ద పండుగ అండి అది. పోయిన కాలం పెద్దల పండుగ. ఏమండి రాజుగారు ఓయ్ అదే పెద్ద పండుగ వస్తుందని. పెద్ద పండుగ వస్తుందని మా మామయ్య గారు మీ మామయ్య గారు వచ్చి అల్లుడు గారు అల్లుడు గారు వచ్చింది పెద్ద పండుగ. వచ్చింది పెద్ద పండుగ. అమ్మాయి మీరు రమ్మన్నారు. మరి నువ్వేమన్నావు? నేనేం చేశానంటే మామయ్య గారు ముందు మీరు వెళ్ళిపోండి. వెనకాల నీ అమ్మని తీసుకొచ్చి చెయ్యి చేస్తాను. ఏళ్ళు అమ్మకు చూస్తారు మా అమ్మ తీసుకెళ్తావా? రాజుగారు జరిగే చెప్పు నువ్వు. మామయ్య గారు ముందు మీరు వెళ్ళండి. వెనకాల మీ అమ్మాయిని తీసుకొస్తా. అమ్మాయిని తీసుకొస్తారు. మీ మామయ్య గారు సాగర్ అనిపిస్తావు. మీ మామయ్య గారు వెళ్ళిపోయాడు. మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పు. మా ఆవిడ దగ్గర చెప్పగానే మీ ఆవిడే వందరా సత్యహింద్ దుకాణం అమ్మగారింటికి వెళ్తాకి. అమ్మగారి అంటే ఆసక్తి వేరా? అత్తోరిల్లు అంటేను చూడండి ఇలా సోమవారం మెత్తని రోజు, రేపు మంగళవారం వెళ్ళకూడదు. ఆదివారం దసరాకి గండు గోపన్న అంటే అమ్మగారింటికి ఆశలు ఎక్కువ ఆడవారికి. అదేనండి అక్కడికి వెళ్ళేమో పడుకోవచ్చు. ఇక్కడ అయితే చెప్పలు కట్ట తవ్వుకోవాలి కదా. ఒరే గోపన్న మొత్తం మీద మీ ఆవిడ తీసుకుని అత్తవారింటికి వెళ్తున్నావు. ఎలా అయితే వెళ్ళిపోతుంటే రాజుగారు మాస్టర్ గారు చూసేసిందండి. మీ అత్తగారు మీ చూసింది. ఏం చేస్తుందిరా? అల్లుడు గారు అమ్మాయి వచ్చేస్తుందని సొమ్ముతో నీళ్ళు తీసి ఎలా వస్తుందిరా? ఏయ్ అదేమన్నాడక మీ అత్తగారు ఫ్యామిలీ అంత అవసరమేమో అవసరమేనండి. ఒరే కాపన్న మీ అత్తగారు సొమ్ము తెచ్చి చేతిలో పెట్టింది. పెట్టిందండి. కాలు కడుక్కున్నావా? ఇంకెక్కడ కాలు కడుకున్నా ఊపి నీళ్ళు పోయి. ఒరే కాపన్న నువ్వేం చేసావు? అత్తగారు పొరుగు పోకూడదని పక్కన ఉన్న బకెట్లో నీళ్ళు తీసుకుని కడుపు లోపలికి కూర్చున్నావు. మీ అత్తగారు ఏమంది? అండి రాజుగారు లోపలికి వెళ్ళగానే పిల్లోడికి అనేక రకం పప్పులు ఉండే పంటలు ఉండాను. పెట్టవే అందండి. ఏ పప్పులేటి చెప్పు. అండి రాజుగారు అచ్చులు అచ్చులు కాదు రాజుగారండి. రే గోపన్న అవి సూర్యులో కట్టిన పెట్టాయి సున్నుండలయ్యి. సున్నుండలే రాజుగారు జంతువులు కాదు జంతువులు. ఒరే గోపన్న అటువంటి రకాలని మీ అత్తగారు ఉండింది. అవన్నీ నువ్వు తిన్నావా? ఏం పాపం నాకు ఇష్టం. ఏడికి ఏమంటే ఇష్టం? నాకు మినపత్తంటే ఇష్టం. నీకు ఇంటికే మినపడి పెట్టి తింటాను. మా అత్తరు మా ఇష్టం. అంటే మీ అత్తగారి గురించి ఆయన రకం పప్పులు ఉండింది కదా, అంటే మినపడి తింటావా అని. నాకు అది ఒకటే ఇష్టం. అంటే మినపట్టే తింటావు. మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి మినపట్లేమన్నావు? అండి రాజుగారు నేను మా ఆవిడ దగ్గరికి వెళ్ళి వెంటనే మినపట్లేమని చెప్పానండి. చెప్పావు. అనగానే మా ఆవిడ వెంటనే అడగ అడిగది నా మొగుడని కొంచెం మీద అడ్డు వేసిందండి. ఏంటి పప్పే మీ ఆవిడకి కూడా వద్దులేరా బాబు. ఎప్పుడన్నా అంటే కప్పుకుంటే ఇప్పుడు చేకైపోతామని నిన్ను కొంచెం చేస్తారు పప్పు. ఎక్కడికి కావాలండి మాకు సరిపెట్టి తినాలా? శుభ్రంగా నానబెట్టి పెట్టిందండి. పరిశుభ్రంగా రుబ్బేసి రాజుగారు ఈ లోగాలోని మా ఆవిడ మీ ఆవిడ సెల్ ఉందండి. మీ ఆవిడకు సెల్ ఉంది. ఆ సెల్ కప్పు చెప్పింది తించు అంటే కవల పిల్లలు ఇద్దరు కూడా కవల పిల్లలండి. ఇద్దరు ఒకేలా ఉంటారు. ఒకేలా ఉంటారండి. ఒకేలా ఉంటుంటే ఈ లోగాలోని మీ మరదలు అట్లే చేస్తుంది. విచిత్రంగా అట్లేస్తుంది. ఈ లోగాలో నాకు ఆనందం వచ్చి పరుగు వెళ్ళి అరే అంటే మా ఆవిడ నేను అడగగానే అట్లేస్తుందని అని పరుగు వెళ్ళి వెళ్ళి మరదలెట్టేసుకున్నానండి. మీ ఆవిడ కూడా మీ మరదలు నట్టేసుకున్నావు. మీ ఆవిడ ఏం చేసిందిరా? మా ఆవిడండి వచ్చే రాములమ్మల కచ్చా పోసి తల్లిదండి తన్నగాడి పోయిలోకి వెళ్ళిపోనండి. ఒరే గోపన్న ఉన్నావా పోయావా? ఏం పోతండి ఇందులో దూరేయండి. ఏంటి పొల మొక్కలా?
అప్పటి నుంచి వచ్చిందండి సొమ్ము. ఒరే గోపన్న అంటే మీ ఆవిడ తండ్రికి నీకు సౌడు వచ్చింది. ఒరే గోపన్న రోజు మీ ఆవిడైనా చెప్పదు నీకు పొయ్యికాడు ఉన్న గొట్టంతో చెప్పి ఒరే గోపన్న మరి మీ మరదలు వేసినట్లనే వేయరా కుక్కలు తినేయా? ఒరే గోపన్న అయితే నేను ఎలా చెప్పాలి? మీ చేతిలో ఉన్న గోరి పెద్దతో చెప్పండి. ఒరే గోపన్న సోలాపూర్ సంతలకి గొల్లవరం అమ్మాయి బ్రహ్మకలి కావాలి బ్రహ్మకల దూరం తోడుకొచ్చిందంట. మీరు చూసొస్తావా? చూసొస్తానండి. ఆ ఎల్లు రైతుని నాయో ఎవరు ఎలాగా ఉన్నాడియా గొల్లగా పండు ఎలాగా ఉన్నాడే గొల్లగా పండు గంటలు బయలుదేరినాడు గంటల్లో ఎవరున్నారు ఎవరున్నారు గొల్లగా పిల్లమ్మ తట్టుకున్నాడు పిల్లమ్మ తట్టుకున్నాడు ఏమట పలికేడు గొల్లగా పన్నా పిల్లమ్మ గొల్ల పిల్లమ్మ పిల్లమ్మ గొల్ల పిల్లమ్మ ఎంతని పలికేడు గొల్లగా పన్నా అంతనే పలికేడు గొల్లగా పండు అమ్మో చెల్లమ్మ చిన్నమ్మ చిన్నమ్మ మీ చిన్నమ్మ అమ్మో